ఆ ముగ్గురు మంత్రులు కలిసి పనిచేస్తున్నారు. వారి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఒకే వేదికపై కనిపించడం కాంగ్రెస్ శ్రేణులకు ఆనందం నింపింది. అంతేకాదు, పరస్పరం ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకుంటున్నారు. వీరు ఇలా కలిసి పనిచేస్తే కాంగ్రెస్కు చాలా మంచిదని అంటున్నారు కార్యకర్తలు. ఇంతకు ఎవరా ముగ్గురు మంత్రులు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు. వీరిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్కు బ్రాండ్ అంబాసిడర్గా గుర్తుకొస్తారు. ఇకపోతే తుమ్మల నాగేశ్వరరావు 4 దశాబ్దాల నుంచి జిల్లా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న వ్యక్తి. గతంలో టీడీపీ, బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న తుమ్మల ప్రస్తుతం కాంగ్రెస్లో మంత్రిగా పనిచేస్తున్నారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి ఊపునిచ్చిన వ్యక్తి. వైసీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ బీఆర్ఎస్లో కూడా ఆయన కీలకంగా పనిచేశారు. అంతేకాదు, జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు కూడా. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూభారతి సర్వే ఆవిష్కరణ సందర్భంగా ముగ్గురు మంత్రులు ఒకే వేదికను పంచుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముగ్గురు కలిసి ఒకే వేదికను పంచుకోవడమే కాదు, ముగ్గురు కూడా పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్కు మంచి ఊపు తెస్తాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మంత్రి పదవుల విషయానికొస్తే ఒకరు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి, మరొకరు వ్యవసాయ శాఖ మంత్రి, మూడో మంత్రి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి. రాష్ట్ర మంత్రివర్గంలో 3 కీలక మంత్రి పదవులు జిల్లాకే దక్కాయి. అందువల్లే ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు కూడా అంతటి ప్రాధాన్యత ఉంది. గత కొంతకాలంగా ముగ్గురు మంత్రులు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురు మంత్రులు కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తే జిల్లాలో కాంగ్రెస్కు ఎదురే లేదంటున్నారు కేడర్.